ஐயோ பொம்பளை யாரு தெரியாதே. பழமே ఊరి కేరళనా వెళ్ళరా మీరంట్రా నాకే పోటీ వస్తారంట్రా అయ్యి బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? మరి అయితే ఇప్పుడట్రా ఎవరికి చెప్పవాలండి. మమ్మటియో అంత గెటప్ప పారు వా వాడా ముందే తెలుసా బాలచేక లాగేస్తాడని, అందుకే నేను ఎక్కలేదు. నీకు అన్ని తెలుసురా కానీ చెప్పు. అబ్బా నీ చేతిలో నా జెర్రీ కంటే నన్ను పట్టుకున్నావనే మా అట్టిగా పట్టుకో. మళ్ళీ దొరికినట్టే దొరికి జారిపోయాడరా. ఆయన గోదావరి లాంచలేంట్రా. గోదావరి మాత ఈజ్ గ్రేట్. పక్కనే ఉంది ఇంకో బోటు. అమ్మా లేడీస్ క్యాబిన్ లో కూర్చోండి అమ్మా. ఇదిగో బాబు ముందే లాంఛన్ క్యాచ్ అయ్యి మిగతా వాళ్ళని కూడా ఎక్కడ ఉండి సార్. పోనీ ఎక్కడ ఉండి పాపం. మధ్యలో నీ చంపుతాంట్రా. బోర్డు చంపితే అవుతున్న ప్రమోషన్ పారిపోతుంటాను. అయ్యా రండి అయ్యా రండి, త్వరగా ఎక్కండి అయ్యా. అందరు రండి అయ్యా తొందరండి. లంగర్ తీరా. పోలీసులు రేపు పోతుంటే నీకంటే స్పీడ్ పని కాదు. అదో రేపు లేరు నువ్వు బాగా స్పీడ్ క్యాచ్ నువ్వు పని ఊరే 420 దొరికిపో. మా ఆవిడ మళ్ళీ నీళ్ళు వచ్చుకుంది. దానికి పుట్టబోయే కాయకి నీ పేరే పెట్టుకుంటా. లొంగిపో. అదే ఆలోచిస్తున్నా. బిడ్డకి నా పేరెట్టుకునే నీకు దొరకనా? జిబిలో పుట్టుకున్నా కేరళ పోలీసు దొరకనా? కేరళ పోలీసు వాళ్ళు ఎప్పుడో మట్టి కనిపించేసా. మరి ఆ బెస్తాలు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. ఎవర్రా మీరు? వీడు బొమ్మిడాల బోగయ్యా, నేను మట్ట గడిచిన మట్టయ్యా. మట్టయ్యా ఇదిగా ఇదిగండి. నా పాక మాటే పాక మాటేనా? కేరళ వారిని అబ్బా నీ చేతుల్లో నా జర్రి కండ్రి మారియాసాలు వేసుకొచ్చారా? వస్త్రా వస్త్రా వస్త్రా. శ్రీను, ఈ వంకాయ ఎలా ఉంది? బాంబులా ఉంది. ఉంది కదా, చాలు. పట్టగా ఏంట్రా ఇది? వంకాయ బాంబు పేరు మట్టయ్య మేక ములుగు. వేగముగా పోనిము పోనిము.
ప్లీజ్ శాంతి 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 దాన్ని పట్టుకున్నాడు. నా నుంచి తప్పించుకున్నది అసాధ్యమే. త్వరగా పట్టుకుపోయి. శాంతి సిను పాపకి ఎలా ఉంది? జెంట్మెన్ అర్జెంట్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆంజనేయ స్వామి, రాముడంతటి వాడికి నువ్వు సాయం చేసిన వాడి, నాకు మిగిలిన ఈ చిట్టి తల్లిని బతికించు స్వామి, బతికించు. ఆపండి, ప్లీజ్ స్టాప్, ఆపండి. అన్న దొంగలు మీకోసం ఆ జరిగండి వేస్తాయి పోలీసు వాళ్ళు వేసుకుని తెగ్గాలించేస్తున్నాడు. అయ్యి బాబాయ్, ఆ పాప ఏంటి అలా కొట్టేసుకుంటుంది? పాపకు చాలా సీరియస్ గా ఉంది, అర్జెంట్ గా డాక్టర్ చూపించాలి. అలాగా అయితే బండి ఎక్కండి. ఆ కనిపించేదే ఏలూరు, ఊరు మొదట్లోనే మంచి డాక్టర్ ఉన్నాడు, రండి. ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పటికే బాగా నెగ్లెక్ట్ చేశారు. డాక్టర్ అవును, నేను ఇప్పుడు చేసింది టెంపరీ ట్రీట్మెంట్ మాత్రమే. పాపను వెంటనే మద్రాసు చేర్పించి ఆపరేషన్ చేయించాలి, లేకపోతే చాలా కష్టం. మీరు సరే అంటే అంబులెన్స్ ఏర్పాటు చేయిస్తాను. అంబులెన్సా? ఎంత అవుతుంది డాక్టర్? 2000 వరకు అవుతుంది. 2000? పాపని హాస్పిటల్లో జరిపించాంగా, మనం పందెంగల్లా. పోయిన నెలలో ఏళ్ళకేళ్ళు వచ్చేస్తాయి. బొంబాయి మీద 500 గాయించావు, దోలేరు బేడ మిగిలింది. ఏం పందేలు ఊరుకోరా. పాపకి ఎలా ఉంది బాబు? మీరంటున్న పందాలు ఏమిటి? మా డ్రైవర్లకి జేబు దూరం ఎక్కువ కదండి, రాత్రి అయ్యేసరికి లారీలన్నీ ఓ చోట చేరుతారండి. ఇట్లన్నీ ఒకేసారి రన్ చేస్తారండి. మాలో వస్తాదులు అంటాడు, ఒకరు బరిలోకి దిగుతాడండి. దాంట్లో సమూజ్జ అయినోడు ఇంకోటి గోదావరిలోకి దిగుతాడండి. దగ్గర అనుకోండి 5000 పట్టుకుపోతాడండి. లేదనుకోండి దోల తీరు బేడ మిగులుద్ది. పై పందాలు కూడా ఉంటాయండి. మీరు కూడా దబ్బేస్తారేంటి? మూడేళ్ళు పందెం, డబ్బుందా? ఇదిగో నా సీ బుక్, తాగట్టెడుతున్నాను. సరే రాజు, వెయ్యి వెయ్యి.
బాబు లే బాబు పాప డబ్బు అంబులెన్స్ బాబు 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 వద్దు, మనకి ఈ పోటీ వద్దు. బతికుంటే ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు. వెళ్ళిపోదాం పద. నిమిషానికి పాప కండిషన్ వీక్ అవుతుంది. మీరెక్కడా ఆగకుండా వెళ్ళిపోతే సాయంత్రం 5 గంటలకు